నువ్వెందుకే భయపడుతున్నావు? గట్లాంటిదేమీ జరగదు. ధైర్యంగా ఉండు అని కరుణ చెప్తూ ఉంటే, చూడు బుజ్జమ్మ, నువ్వు స్కూల్‌కి వెళ్లి ప్రైజులన్నీ తీసుకురావాలి, బాగా ఆడుకోవాలి, జాగ్రత్త అని బాగీ చెప్తూ ఉంటే, అప్పుడే అమర్ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. అమర్, నువ్వెందుకు? నేను వెళ్ళి బుజ్జమ్మని తీసుకొని వస్తాను కదా అని మనోహరి అంటుంది. నేను వస్తానని ఫోన్ చేసి చెప్పాను కదా మనోహరి, కాబట్టి నేనే వెళ్తాను అని అమర్ అంటాడు. డాడ్, నేను కూడా వస్తాను అని అంజు అనడంతో, అయితే పదండి నేను కూడా వస్తాను అని మనోహరి అంటుంది. బుజ్జమ్మ సరే జాగ్రత్త అంటూ బాగి కరుణ ఇద్దరూ వెళ్ళి గదిలో దాక్కొని ఉంటారు. అరే, అక్క వాళ్ళు వచ్చేశారు అని, అక్క ఇదిగో స్వీట్ తీసుకో, ఏమండి స్వీట్ తీసుకోండి హాయ్ అని పాప మాట్లాడుతూ వాళ్ళకి లడ్డూలు ఇస్తూ ఉంటుంది. ఇదిగోండి ఆంటీ, మీరు కూడా తీసుకోండి అని ఆరు పాప చెప్తూ ఉంటే, ఈ బాగి ఎక్కడ చచ్చింది అని మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. బాగి, నువ్వు మీ ఆయనకి కనిపిస్తలేదని, కనిపించకూడదని ఆ మనోహరి ఎలా టెన్షన్ పడుతుందో చూడు అని కరుణ బాగితో చెప్తూ ఉంటుంది. రాజుగారు, పాపను మేము తీసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి డ్రాప్ చేస్తాము, పద బుజ్జమ్మ అని అమర్ చెప్తూ ఉంటే, నేను కూడా కారు వరకు వస్తాను పదండి అని రాజుగారు అంటారు. అప్పుడే పిల్లలు ఎదురు వచ్చి, ఏంటి బుజ్జమ్మ, మీ అమ్మకి బాయ్ చెప్పవా అని అడుగుతూ ఉండడంతో, అమ్మనా, అమ్మ ఎవరు అని అమర్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే బాగి టెన్షన్ పడుతూ చాటుగా వింటూ ఉంటుంది. అదే సార్, మేడంని అమ్మ అంటుందని నేను ఇంతకు ముందే చెప్పాను కదా అని రాజుగారు అంటే, అందులో ఉన్న ఒక అమ్మాయి, అవును సార్, మేము ఆవిడని మేడం అంటాము, అమ్మ అని కూడా పిలుస్తాము, కానీ బుజ్జమ్మ మాత్రం అమ్మ అనే పిలుస్తుంది అని పిల్లలు చెప్తూ ఉంటారు. ఎందుకలా అమ్మనా అని అమర్ మళ్ళీ అడుగుతూ ఉంటే, అంటే చిన్నప్పటి నుండి బుజ్జమ్మని ఆవిడే తీసుకుంది, అందుకే బుజ్జమ్మ ఆ అమ్మ అని మాత్రమే పిలుస్తుంది అని రాజుగారు మళ్ళీ కవర్ చేస్తూ ఉంటాడు. ఆవిడే కదా మొన్న మాకు వంట చేసి పంపించింది అని రాతోడు అనడంతో, అవును అని రాజుగారు చెప్తారు. ఒకసారి ఎవరిని పిలవండి, మాట్లాడాలి అని అమర్ అనడంతో, అమర్ వెళ్దామా, టైం అవుతోంది అని మనోహరి అంటుంది. మీరెందుకండి ప్రతి దానికి టెన్షన్ పడుతున్నారు అని రాతోడంటే, అంటే పిల్లలు గేమ్స్ కోసం ఆడటం కోసం వెళ్ళాలి కదా, అక్కడ ఇంకా ఏవైనా చూసుకునే పనులుంటాయి కదా అని మనోహరి చెప్తుంది. మనోహరి, ఆవిడతో మాట్లాడే వెళ్దాము, పిలవండి అని అమర్ చెప్తూ ఉంటే, సార్ ఆవిడకి ఏదో డిపార్ట్మెంట్ మీటింగ్ ఉందంట, లేరు సార్ అని రాజుగారు చెప్తారు. లేరంటే కదా అమర్, పద వెళ్దాం అని మనోహరి అనడంతో ఇక అమర్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బాగి పరుగులు పెడుతూ బయటికి వచ్చి కారు ఎక్కుతున్న అమర్ వాళ్ళని చూసుకొని చాలా సంతోషపడుతూ మురిసిపోతూ బాధపడుతూ ఉంటుంది. బుజ్జమ్మ రా, కారు ఎక్కు అని అంజు చెప్తూ ఉంటే, అక్క నేను ముందు కూర్చుంటానక్క అని ఆరు పాప అంటుంది. అయ్యో, ముందు సార్ కూర్చుంటారమ్మా అని రాతోడు అనడంతో, పర్వాలేదు రాతోడు, బుజ్జమ్మ నా ఒళ్ళో కూర్చుంటుంది అని అమర్ చెప్తాడు. ఇక ఆరు పాప అయితే చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటే, బాగి మరింత ప్రేమగా అమర్ వైపు దూరం నుండే చూసుకుంటూ ఉంటుంది. అలా ఆరు పాప అమర్ ఒళ్ళో కూర్చోవడంతో, చూసావే బుజ్జమ్మ వాళ్ళ నాన్న ఒడిలో కూర్చుంది అని బాగి చెప్తూ ఉంటే, ఇన్ని రోజులు ఆ ఒడికి పాపని దూరం చేసావు కదే అని కరుణ అంటుంది. సార్ పాప జాగ్రత్త అని రాజుగారు చెప్తే, పాపకి ఏమీ కాకుండా తీసుకొచ్చి వదిలేసే బాధ్యత నాది రాజుగారు, పద రాతోడ్ అని అమర్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బుజ్జమ్మ వాళ్ళ నాన్నతో అలా వెళ్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ విధంగా దగ్గరవుతారని నేను అస్సలు అనుకోలేదు అని బాగి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. నువ్వు ఇంత మాత్రానికే ఇంత సంతోషపడుతూ ఉంటే, ఇప్పుడు బుజ్జమ్మ స్కూల్లో ఆడి పాడి గెలిచి ప్రైజులన్నీ పట్టుకు వస్తే ఇంకెంత సంతోషంగా ఉంటావో అని కరుణ అంటుంది. కానీ అవన్నీ నేను మిస్ అవ్వబోతున్నాను కదా అని బాగి చెప్తుంది. ఎందుకే నువ్వు మిస్ అవుతావు? మొన్న ఆ ఇంటికి వెళ్ళావు కదా, గట్లనే ఇప్పుడు కూడా వెళ్ళు అని కరుణ చెప్తుంది. అంటే బుర్కా వేసుకొని అమర్ చూడకుండా వెళ్ళమని చెప్తూ ఉంటుంది. ఇక స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత, అమర్ మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని మనోహరి పక్కకు వచ్చి చెంబాకి ఫోన్ చేస్తూ ఉంటుంది. చెంబా, స్కూల్ దగ్గరికి వచ్చేసావా, ఎక్కడ ఉన్నావు అని అడగడంతో, ఇదిగో ఇక్కడే ఉన్నా, నువ్వు నాకు కనిపిస్తున్నావు అని చెంబా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ గరుడ వచ్చిందా అని అనడంతో, అదిగో వచ్చింది, పైన చూడు తిరుగుతుంది అని చెంబా చెప్పడంతో మనోహరి పైకి చూసి, ఏంటి అంత కోపంగా ఉంది గరుడ అని అడగడంతో, క్రితంసారి అమర్ గన్తో కాల్చాడు కదా, అందుకే అలా కోపంగా ఉంది, 5 ఏళ్ల తర్వాత కూడా అది చాలా కోపంతో రగిలిపోతుంది, చూడు అది దాడి చేస్తుంది, కానీ నువ్వు ఆరు పాపని అంజు దగ్గరికి మాత్రం కాపాడే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు, అమరేంద్ర దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని చెంబా చెప్పడంతో, సరే నేను చూసుకుంటాను అని మనోహరి చెప్తుంది. అంజు, నువ్వేమి ఆటల్లో పాల్గొంటున్నావు అని అమర్ దగ్గర ఉండి నేమ్ రాయిస్తూ ఉంటే, మ్యూజికల్ చైర్ అని అంజు చెప్తూ ఉంటుంది. నువ్వు దాంట్లో పోయినసారి ఓడిపోయావు కదా అంజు పాప అని రాతోడ్ అంటే, రాతోడ్ ఈసారి గెలుస్తాను చూడు అని అంజు చెప్తూ ఉంటుంది. మరి నువ్వెందులో పోటీ పడుతున్నావు అని
అమర్ ఆరు పాపని అడుగుతూ ఉంటే నాకు ఏదైనా ఓకే అని ఆరు పాప చెప్తుంది. అంటే నువ్వు ఆల్రౌండర్ అన్నమాట. చూడు బుజ్జమ్మని చూసి నేర్చుకో అంజు పాప అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అంజు మ్యూజికల్ చైర్స్ ఆడుతూ ఉంటే అక్కడికి బుర్కాలో వచ్చిన బాగి కూడా చూసి క్లాప్స్ కొడుతూ ఉంటుంది. అమర్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి అక్కడికి రావడంతో, మనోహరి నువ్వు అంజు దగ్గర ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉండు, నేను బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి ఎంకరేజ్ చేస్తాను అని అనడంతో, ఎవరు కూడా తెలియని పిల్ల కోసం నువ్వు వెళ్ళడం ఏంటి అమర్, అవసరమా? అంజు ఫీల్ అవుతుంది, అంజు దగ్గరే ఉండు అని మనోహరి అంటుంది. బుజ్జమ్మ కూడా నాకు కన్న కూతురు లాంటిదే మనోహరి, కాబట్టి నువ్వు అంజుని చూసుకో, నేను బుజ్జమ్మనే ఎంకరేజ్ చేస్తాను అని అమర్ అంటూ ఉంటాడు. మీరు అంజుకి కన్న తల్లి లాంటి వారని చెప్పారు కదా మనోహరి గారు, మీరు కన్న తల్లిలాగా అంజుని చూసుకోండి, తండ్రిలాగా అమర్ వెళ్తాడు అని రాతో చెప్తూ ఉంటాడు. కన్న కూతురని తెలియకపోయినా ఎన్ని చేస్తున్నావు, తెలిస్తే ఇంకేం చేస్తావో అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. బుజ్జమ్మ బాగా పరిగెత్తాలి, నువ్వు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి అని అమర్ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే, అలాగే అండి అని ఆరు పాప అంటూ ఉంటుంది. కన్న కూతురని తెలియకపోయినా ఆయన దగ్గర ఉండి ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నాడో, నేనే ఏమీ చేయలేకపోతున్నాను అని బాగి మనసులో బాధపడుతూ ఉంటుంది. అంజు కమాన్ కమాన్ అని మనోహరి రాథోడ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే మనోహరి మళ్ళీ వెళ్తూ ఉంటే, ఎక్కడికండి అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. ఒక ఫోన్ చేసుకోవాలి రాథోడ్ అని మనోహరి అంటుంది. ఇందాకే చేసుకున్నారు కదా అని రాథోడ్ చెప్తూ ఉంటే, మళ్ళీ చేయాలి అని మనోహరి అంటుంది. ఇంత మాత్రానికి ఇక్కడికి రావడం ఎందుకో, వెళ్ళండి వెళ్ళండి అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక మనోహరి పక్కకు వచ్చి, ఏం చేస్తున్నావు చెంబా, ఇంకా గరుడని వదలలేదు అని నిలదీస్తూ ఉంటే, ఇప్పుడే కదా ఆట మొదలైంది, ముందు పంపిస్తాను, టైం వెయిట్ చేయి మనోహరి అని చెంబా చెప్తూ ఉంటుంది. ఏంటి వెయిట్ చేసేది, ఆట అయిపోయిందనుకో అందరూ ఇళ్లకు వెళ్ళిపోతారు, అప్పుడు నువ్వు నేను గోర్లు గిల్లుకుంటూ కూర్చోవాలి, త్వరగా పంపు అని మనోహరి అంటుంది. అలాగే ఇప్పుడే పంపుతున్నా అని చెమ్మ మంత్రాలు చదివి, గరుడ వెళ్ళు దాడి చేయి అని చెప్పడంతో ఇక గరుడ ఆకాశంలో నుండి ఆరు పాప దగ్గరికి దూసుకువస్తూ ఉంటుంది. అలా గరుడ ఉన్నట్లుండి గ్రౌండ్లోకి వస్తూ ఉండడంతో, అయ్యో అదేదో రాక్షస రాబందులా ఉంది, పిల్లల్ని సేవ్ చేయండి అని ఒక టీచర్ చెప్తూ ఉంటే, ఎవరి పిల్లల్ని వాళ్ళు పట్టుకొని పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటారు. రాథోడేమో అంజు పాపని తీసుకొని పక్కకు వెళ్తాడు. ఇదంతా చూస్తున్న బాగి, అయ్యో 5 ఏళ్ల క్రితం ఇది అమ్ము పైన దాడి చేసిన గరుడలాగానే కనిపిస్తుంది, అయ్యో ఇప్పుడు బుజ్జమ్మకి ఏమవుతుందో ఏంటో, ఇప్పుడు ఏం చేయాలి అని బాగి టెన్షన్ పడుతూ ముందుకు రాబోతూ ఉంటే, ఒక ఆవిడ బాగిని పక్కకు లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పిల్లలందరినీ మిగతా పేరెంట్స్ అంతా పక్కకు తీసుకువెళ్తూ ఉంటే, అమర్ మాత్రం వస్తున్న ఆ గరుడ వైపే చూస్తూ నిలబడి ఉంటాడు. ఆరు పాప కూడా ఆ గరుడ వైపే చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు మాత్రమే గ్రౌండ్లో మిగిలి ఉంటారు. రాబందు ఆరు పాప వైపుకే దూసుకు వస్తూ ఉండడంతో మనోహరి ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటే, అమర్ అప్పుడు తేరుకొని బుజ్జమ్మ అంటూ బుజ్జమ్మని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ రాబందు అమర్పై దాడి చేస్తూ ఉంటుంది. అయ్యో అమర్కి గాయాలవుతున్నాయే అని మనోహరి తల పట్టుకొని బాధపడుతూ ఉంటే, బాగి టెన్షన్ పడుతూ దూరం నుండే చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అయినా కూడా అమర్ని కూలదోసి ఆ రాబందు ఆరు పాపని ఎత్తుకు వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత ఆకాశంలో ఇంకో దైవశక్తి గల గరుడ వచ్చి పాపని కాపాడడం కోసం రాక్షస రాబందుతో తలపడుతూ యుద్ధం చేస్తూ ఉంటుంది.